ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అత్యద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా 11 సార్లు తప్పనిసరిగా చదువుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి అన్ని గ్రహపీడల్ని, అన్ని రకాలైనటువంటి కష్టాలను లక్ష్మీ నరసింహస్వామి వారు తొలగిస్తారు. ఇది ఈ నఖస్తుతి అనేటువంటిది అద్భుతమైన శక్తివంతమైనటువంటి స్తోత్రం. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి గోళ్లను పొగుడుతూ హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చీల్చినటువంటి ఆ గోళ్ళు మనల్ని దుష్టశక్తులు అంటే బహిరంగంగా ఉండేటువంటి దుష్టశక్తుల్ని, అలాగే అంతర్గత శత్రువులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేటువంటి అంతర్గత శత్రువుల నుండి కూడా రక్షించాలని ప్రార్థించేటువంటి స్తోత్రం. ఇది రాక్షసులను నాశనం చేసి భక్తులను కాపాడే భయంకరమైన రక్షక స్వరూపంగా నరసింహస్వామిని కీర్తించినటువంటి స్తోత్రం ఇది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామివారి గోళ్ళు చాలా బాధ పెట్టసాగాయి. అంటే చాలా మటుకు దుష్టరక్తంతో కూడినటువంటివి కాబట్టి చాలా మండటం ప్రారంభించాయి. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి మేడి చెట్టు కాయల నుండి వచ్చినటువంటి పాలతో స్వామివారికి ఉపశమనం కలగజేసింది. కాబట్టి మేడి చెట్టు పట్ల లక్ష్మీ నరసింహస్వామి వారు సంతృప్తులై మేడి చెట్టుకి ఒక వరాన్ని ఇవ్వటం జరిగింది. నేను లక్ష్మీ సమేతున్నై ఎప్పుడూ నీ చెట్టులోనే నివసిస్తాను, నిన్ను ప్రార్థించిన వారికి కానీ నిన్ను పూజించిన వారికి కానీ సకల శుభాలను కలుగు చేస్తానని చెప్పి అనఘాదేవి సమేత దత్తాత్రేయుల వారై మేడి చెట్టులో వారు ఎల్లప్పుడూ కూడా నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామి వారి నఖస్తుతి చదువుకుందాం. ఓం పాంత్వస్మాన్ పురుహూత వైరిబలన్మాతంగమాధ్యద్ఘటాః కుంభోచ్ఛాద్రివిపాటనాదికపటు ప్రత్యేక వజ్రాయుతాః శ్రీమత్కంఠీరవాస్య ప్రతత సునఖరాధారితారాతిదూరః ప్రధ్వస్తద్వాంతశాంత పవిత్రత మనసా భావితా భూరిభాగైః. ఇంద్రుని శత్రువులైన రాక్షసులు అనేటువంటి మదపు ఏనుగుల కుంభస్థలాలను భేదించి వజ్రాయుధం వలె పనిచేసే లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ నరసింహస్వామి గోళ్ళు మనల్ని రక్షించుగాక. లక్ష్మీకాంత సమంతతోపి కలయన్నైవేశితుస్తే సమం పశ్యామ్యుత్తమ వస్తు దూరతరతోపాస్తం రసోయోష్టమః యద్రోషోత్కర దక్షనేత్ర కుటిల ప్రాంతోతితాగ్నిస్ఫురత్ ఖజ్యోతోపమ విస్ఫులింగ భసిత బ్రహ్మేశ చక్రోత్కరాః. ఓ లక్ష్మీకాంత, నీతో సమానమైనటువంటి దేవుడు మరొకరు లేరని, నీ కోపంతో కూడినటువంటి కంటి చూపు నుండి పుట్టినటువంటి అగ్ని విస్ఫులింగాలు బ్రహ్మ, శివ, ఇంద్రులను కూడా బూడిద చేస్తాయి. ఈ శ్లోకం నరసింహస్వామి యొక్క అపరిమితమైనటువంటి శక్తిని, సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది. ఇది శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య విరచిత శ్రీ నరసింహనఖస్తుతి సంపూర్ణం. మీరు కూడా ఈ నరసింహ నఖస్తుతి అనేదాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఇది ఎలాగైతే లక్ష్మీ కరావలంబ స్తోత్రంలాగా అత్యంత శక్తివంతమైనటువంటిది. ఇది శ్రీవారి నఖాలు ఎలాగైతే హిరణ్యకశిపుణ్ణి చీల్చి చంపేశాయో అలాగే మనలోని అంతర్గత శత్రువులను, బహిర్గత శత్రువులను, గ్రహపీడలను, కష్టాలను, బాధలను, అనేక రకాలైనటువంటి మనకున్నటువంటి పీడలన్నింటినీ కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా అత్యద్భుతమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి కటాక్షం చేత మనందరికీ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, వంశవృద్ధి కలుగుతుందని ప్రార్థిస్తూ స్వస్తి.